రాష్ట్ర ప్రజలందరికీ వైఎస్ఆర్సీపీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి పిలుపు ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కరెంటు వినియోగదారులకి షాక్ కొట్టే విధంగా చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఛార్జీని పెంచడం. మరి ఆయన ఎన్నికల్లో వాగ్దానం చేసింది, నేనున్నంతకాలం ఆయన పవర్లోకి వస్తే కనుక మేము ఛార్జీలు పెంచాం, ఛార్జీలు ఇంకా తగ్గిస్తామని చెప్పారు. కానీ ఎన్నికలైన 6 నెలల లోపులోనే విద్యుత్ ఛార్జీలు పెనుభారం దగ్గర దగ్గర యూనిట్కి ₹1.27 ట్రూ-అప్ ఛార్జెస్ పేరుతో పెంచారు. ఇది చంద్రబాబు నాయుడు గారి నైజం. ఇదే రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంట్ ఇస్తానంటే ఏం చెప్పింది ఏంటంటే, ఉచిత కరెంట్ ఇవ్వటం సాధ్యపడదు, మీరందరూ కూడా బట్టలు ఆ కరెంట్కి ఏలాడి తీసే ఆ వైర్లకే మీరు ఏలాడి తీసుకొని కరెంట్ ఉండదని చెప్పారు. కానీ ఉచిత హామీని అమలు జరిపినట్టు ఘనత రాజశేఖర రెడ్డి గారు. ఆయన వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన యూనిట్కి ఆయన ఉన్న సమయంలో మరి చెక్కి వాళ్ళతో ఒప్పందం చేసుకొని చాలా తక్కువ ఖరీదుకి విద్యుత్ కొనుగోలు చేశారు. 2019 తర్వాత వచ్చిన తర్వాత దగ్గర దగ్గర ₹5 చిల్లరికి ఒప్పందం చేసుకొని ఈయన కరెంటు ఛార్జీలు ఇస్తున్నారు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శ తప్పితే ఆ ప్రభుత్వంలో ఛార్జీలు పెంచారని చెప్పాడు. ఈయన వచ్చిన తర్వాత 6 నెలలు ఎంత ఛార్జీలు పెంచాడు. ఈయన ఏది చేసినా కూడా ఓటుక వాగ్దానాలు, ప్రజలందరూ నమ్మారు, ఎందుకంటే చేస్తాడనుకున్నారు. కానీ 6 నెలల లోపలనే ఏవైతే చెప్పాడో వాటికి అన్ని విరుద్ధంగా ఒక్కటి కూడా అమలుపరచకుండా సూపర్ 6 అంటూ, అలానే ఉచిత కరెంటు పోగా 200 యూనిట్ల లోపల ఉన్న వాళ్ళందరికీ ఉచిత కరెంట్ అని చెప్పి ఎస్సీ ఎస్టీల కూడా కరెంట్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇటువంటి మోసపూరితటువంటి వాగ్దానాలతో వచ్చిన చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద, నాయకుల మీద అక్రమ కేసులు పెడుతూ, బనాయిస్తూ, ఏదైనా మాట్లాడే ఇది లేకుండా నియంత ధోరణితోటి పరిపాలిస్తున్నాడు. ఇది ఎంతో కాలం సాగదు. ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేసే సందర్భం వచ్చింది. తప్పనిసరిగా ఈ పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే మీరు తగ్గించాలి. లేనట్లయితే కనుక ప్రజల పక్షాన మేము పోరాడటానికి సిద్ధంగా ఉన్నాం. అయ్యా చంద్రమోహన్ బషీర్బాగ్ ఉదంతాన్ని గుర్తు చేయ మాకు, రాష్ట్ర ప్రజలందరికీ. ఆ రోజును కూడా కరెంటు ఛార్జీలు పెరిగినాయి అని చెప్పేసి మరి రాష్ట్ర ప్రజలు ఆందోళన చేస్తే హైదరాబాద్లో బషీర్బాగ్లో కాల్పులు జరుపుకునే సందర్భం. అట్లాంటి వాడివి నువ్వు. అట్లాంటి పునరావృతం కాకుండా చక్కగా ఈ పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని, లేనట్లయితే వైఎస్ఆర్సీపీ తరఫున ప్రజా పోరాటాన్ని సిద్ధంగా ఉన్నామంటే తెలియజేస్తున్నాం.